అండ్ ఇక్కడ చూడండి మనకు టైటిల్ ఏం పెట్టారు చూడండి, నైట్ కాంపింగ్ ఏజెన్సీ ఏరియా ఫర్ న్యూ ఇట్లా వ్యూ పాయింట్ ఇట్లా పెట్టిండ్రు అనమాట, టైటిల్ ఇట్లా పెట్టిండ్రు. సింపుల్లీ మీరు ఏం చేస్తారంటే జస్ట్ చేంజ్ చేసేయండి. హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో తెచ్చానమాట. ఎవరికైతే వ్యూస్ వస్తలేవు, ఈ మధ్యలో కొత్తగా ఛానల్ పెట్టారు, వ్యూస్ అయితే వస్తలేవు, SEO చేసుకోండి. ఎవరైతే SEO చేసుకుంటారో కంప్లీట్లీ వాళ్ళకైతే వ్యూస్ వస్తాయి. ఇప్పుడు చూడండి థంబ్నెయిల్ ఎలాగో పెట్టేస్తారు అండ్ టైటిల్ ఎలాగో పెట్టేస్తారు. సో వ్యూస్ రాకుంటే బాధపడతారు అనమాట. సో మళ్ళీ రీసెర్చ్ కంటెంట్ అనేది సెర్చ్ చేస్తారు అనమాట, అంటే టాపిక్ సెలెక్ట్ చేస్తారు అనమాట, రీసెర్చ్ చేస్తారు. ఏం చేయాలి అనేది కష్టపడతా ఉంటారు. సో SEO చేసుకుంటే ఏదైతే వీడియో అప్లోడ్ చేసేస్తారో SEO చేసుకుంటే కంప్లీట్లీ మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. అండ్ నేను మీకు చెప్పే ఈ రోజు టాపిక్ ఏంటంటే SEO గురించి టాపిక్ చెప్తాను. మంచిగా ఉంటుంది వీడియో, స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఎవరైతే ఫుల్ వీడియో వాచ్ చేస్తారో కంప్లీట్లీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట అండ్ వాళ్ళకు వ్యూస్ వస్తాయి అనమాట. ఎవరైతే ఫుల్ వీడియో వాచ్ చేస్తారో అన్నది కంప్లీట్లీ వాళ్ళకు వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తుంది అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు. కంప్లీట్లీ నా తరపున అయితే కంప్లీట్లీ వస్తారు అనమాట. అండ్ SEO ఎలా చేసుకోవాలి, సో కొత్తగా ఉన్న వాళ్ళకైతే తెలియదు అనమాట. కొత్తగా ఉన్న వాళ్ళైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అనమాట. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేయండి, ఓకే. అండ్ బ్యాడ్ కామెంట్ అయితే చేయకుండా అనమాట. సో మంచిగా కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు కామెంట్ విన్నర్ అయితే డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తెలియదు అనమాట, కొత్తగా ఆర్డర్స్ వచ్చిన వాళ్ళకు తెలియదు ఏంటి అనే ఎలా ప్రమోషన్ చేస్తున్నారు అనేది తెలియదు అనమాట. అండ్ మీరు చేసిన పని అంటే ఫుల్ వీడియో వాచ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి. ఎవరైతే బెస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు కూడా విన్నర్ చేస్తున్నా. అండ్ బెస్ట్ కామెంట్ అంటే వీడియోలో మ్యాటర్ ఏముంటుందో మీకు నచ్చినలాగా బెస్ట్ కామెంట్ చేయండి, కంప్లీట్ మీరు విన్నర్ అవుతారు. అండ్ ఇక్కడ ఈ రోజు విన్నర్ అయితే డిస్ప్లే చేస్తాను, ఇక్కడ చూడండి అనమాట, ఓకే. గాయస్ ఇక్కడ చూడండి డిస్ప్లే అయితే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మెంబర్స్ కి అయితే నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నాను, కామెంట్ విన్నర్ అనమాట, కామెంట్ విన్నర్. అండ్ కింద చూడండి డౌన్ లో 1 మెంబర్ ఉన్నారన్నమాట. వీళ్ళు ఎలా జాయిన్ అంటే జాయినింగ్ కాదు, వీళ్ళు సూపర్ చార్జ్ చేసిండ్రు, మనకు 40 రూపీస్ సూపర్ చార్జ్ చేసిండ్రు అనమాట. సో అట్లా వాళ్ళకి నేను మెంబర్షిప్ లో యాడ్ చేస్తాను, అంటే కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నాను అనమాట వాళ్ళకి. సో ఎందుకంటే 40 రూపీస్ మనకు సూపర్ చార్జ్ చేశారు కాబట్టి సో నేను కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నాను అనమాట, ఓకే. సో అట్లా అనమాట గాయస్ కంప్లీట్లీ. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరా విన్నర్ చూసుకుంటే గాయస్ ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ నేమ్ వచ్చి సర్దోని XG అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 242 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేస్తుంది వీళ్ళకైతే. సో కామెంట్ విన్నర్ అయింది కాబట్టి నేను వీళ్ళకైతే ప్రమోషన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను ఛానల్ ఓన్ ఛానల్ తో నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ నా ఛానల్ ఉంది కదా. సో ఆ ఛానల్ తో నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. చూడండి లైవ్ ప్రూఫ్ అయితే మీకు చూపిస్తున్నాను, కళ్ళ ముద్ర నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అండ్ వీళ్ళకైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను, వీళ్ళకైతే కంప్లీట్లీ అండ్ వాచ్ టైమ్ వ్యూస్ అయితే కంప్లీట్లీ వస్తారు, ఓకే. సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి సెకండ్ వన్ విన్నర్ ఎవరా చూసుకుంటే గాయస్ ఇక్కడ డైలీ ఫ్యాక్ట్స్ వర్త్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 42 సబ్స్క్రైబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసేస్తాను అండ్ వీళ్ళకి కూడా వ్యూ లో వెళ్ళిపోతా. చూడండి శ్రీనివాస్ టెక్ అఫీషియల్ నా ఛానల్ తో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తాను, సింపుల్ మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను, నేనైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను ఓన్ గా అన్నమాట. అండ్ మీకైతే అన్ని లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ దాంట్లో అన్ని దాంట్లో పెట్టేస్తాను, కంప్లీట్లీ మీకైతే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారనమాట, ఓకే. అండ్ ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తే అండ్ 40 రూపీస్ సూపర్ చార్జ్ చేసిన అని చెప్పాను కదా, సూపర్ చార్జ్ చేసిన వాళ్ళకి కూడా ప్రమోషన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. సో సూపర్ చార్జ్ చేసిన వాళ్ళు కూడా ప్రమోషన్ చేయాలి కాబట్టి చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వీర లక్ష్మి అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 525 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నా అండ్ నా సొంతంగా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా. చూడండి శ్రీనివాస్ టెక్ అఫీషియల్ నా ఛానల్ తో సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా చూడండి. సో కంప్లీట్లీ మీకైతే లైవ్ ప్రూఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అండ్ మీకైతే కమ్యూనిటీ పోస్ట్ లో అయితే యాడ్ చేసేస్తాను అనమాట. కంప్లీట్లీ మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది, ఓకే. అండ్ గైస్ ఈ రోజు 2 మెంబర్స్ ఫ్రీలో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కాదు కదా, సూపర్ చాట్ తీసుకున్న వాళ్ళు అండ్ సింగిల్ ఉన్నారనమాట. వీళ్ళకైతే ప్రమోషన్ లో పెట్టేస్తాను, లైక్ అన్ని దాంట్లో పెట్టేస్తాను, ఓకే. అండ్ ఈ రోజు టాపిక్ ఏంటంటే SEO ఎలా చేసుకోవాలి, కంప్లీట్లీ వీడియో ఫుల్ వీడియో వాచ్ చేయండి నాది. సో సూపర్ ఉంటుంది అనమాట వీడియో, కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి, మజా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్లీ మజా ఉంటుంది అనమాట. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు, బాధపడతారంట, మళ్ళీ కామెంట్ చేస్తున్నారు అన్నయ్య ఇది ఎలా అది ఎలా అని కామెంట్ చేస్తున్నారు. ఫుల్ వీడియో వాచ్ చేయండి, ఫుల్ వీడియో వాచ్ చేస్తే అన్నయ్య ఇంతవరకు చూసామని కామెంట్ చేయండి, బ్యాడ్ కామెంట్ చేయండి, బెస్ట్ కామెంట్ చేయండి, బ్యాడ్ కామెంట్ చేయకండి అండ్ బెస్ట్ కామెంట్ చేయండి అనమాట. బెస్ట్ కామెంట్ ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి నేను ప్రమోషన్ చేస్తున్నా, లైక్ అదే అనమాట, ప్రమోషన్ చేస్తున్నా, వాళ్ళకి ఛానల్ గ్రో అవుతుంది. నా తరపున అయితే నేను సొంతంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అలా అన్నమాట గైస్. కంప్లీట్లీ మంచిగా కామెంట్ చేయాలనిపిస్తే మంచిగా కామెంట్ చేయండి. సో మీకు వీడియోలో మ్యాటర్ ఏముందో అంటే నచ్చకపోతే వీడియో కూడా సో బాగాలేదని చెప్పండి, సో ఇంత వీడియో బాగాలేదని చెప్పండి. సో నేను అంటే చేంజ్ చేసుకుంటాను అన్నమాట, మీకు ఎలా ఉందో వీడియో చెప్పండి, కంప్లీట్లీ నేను వీడియో చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీకు టాపిక్ అంటే ఇంకా లైక్ ఏంటంటే వీడియోలో అంటే ఎలాంటి వీడియోస్ కావాలి నన్ను కామెంట్ చేయండి అనమాట. సో ఎలాంటి వీడియోస్ కావాలి, లైక్ అలాంటి అంటే డిఫరెంట్ వీడియోస్ కావాలి నన్ను కామెంట్ చేయండి, కంప్లీట్ నేను వీడియో చేసి పెడతాను, ఓకే. ఇక్కడ చూడండి బ్యాక్ వస్తాను సింప్లీ. అండ్ ఇక్కడ చూడండి
ఎస్ఈఓ చేసుకోవాలి. కంప్లీట్లీ ఎస్ఈఓ చేసుకుంటే కంప్లీట్ మనకైతే వ్యూస్ వస్తాయి అనమాట. ఎలా ఎస్ఈఓ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఎవరైతే కొత్తగా ఉంటారో కొత్తగా ఉండి ఏం చేస్తారంటే వీడియోస్ అప్లోడ్ చేసేస్తారు. వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే thumbnail ఏదో ఒకటి పెట్టేస్తారు, టైటిల్ ఏదో ఒకటి పెట్టేస్తారు, కంప్లీట్లీ వీడియో అప్లోడ్ చేసేస్తారు. మనకు 24 hours తర్వాత అండ్ 2 days తర్వాత కూడా మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఏదైతే వీడియోకి ఎస్ఈఓ చేసుకుంటారో ఎస్ఈఓ చేసుకుంటే కంప్లీట్ మనకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఎస్ఈఓ అంటే పెద్ద ఏముండదండి. ఎస్ఈఓ అంటే పెద్ద అనే ఎస్ఈఓ అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటి మీకైతే అట్లా అడుగుతారన్నమాట క్వశ్చన్స్. ఎస్ఈఓ గురించి కొన్ని టాపిక్స్ ఉంటాయి. అంటే ఎస్ఈఓ అంటే ర్యాంకింగ్ చేసే వీడియోస్ అనమాట. ఆ ర్యాంకింగ్ ఎక్కడ ఉంటుంది వీడియోస్ అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో అలా అనమాట. అండ్ ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతుంది చూడండి. యూట్యూబ్ లో వెళ్ళిపోతే ఇక్కడ సింపుల్లీ మీ ఎగ్జాంపుల్ కోసం మీ కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ ఛానల్ సెలెక్ట్ చేసుకోండి, వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, అండ్ టెక్ అయితే టెక్, సంథింగ్ ఏ కంటెంట్ అయినా ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ చేయండి. ఇక్కడ చూడండి సర్చ్ చేస్తా చూడండి. సర్చ్ బార్ లో ఏం సర్చ్ చేస్తారంటే మీ వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్, సంథింగ్ ఏదైనా కంటెంట్ సంథింగ్. ఇప్పుడు వ్లాగింగ్ అయితే చాలా హిట్ అవుతున్నాయి. ఎక్కడైనా వెళ్తున్నారు, వీడియోస్ తీస్తున్నారు, అప్లోడ్ చేసిస్తున్నారు కదా, మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నారు. సో మంచిగా అయితే ర్యాంకింగ్ ఉంది వ్లాగింగ్ ఛానల్ కి. సో మంచిగా రేటింగ్ ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే వ్లాగింగ్ ఛానల్ పెడితే చాలా బాగుంటాయి అనమాట. సో ఒపీనియన్ నాది అనమాట. సో కంప్లీట్లీ ఇక్కడ వ్లాగింగ్ సెర్చ్ చేస్తారండి. వ్లాగింగ్ జస్ట్ వ్లాగింగ్ సెర్చ్ చేస్తా. సో సింపుల్లీ వ్లాగింగ్ సెర్చ్ చేస్తే సెర్చ్ చేయండి. ఇట్లా సింపుల్లీ సెర్చ్ చేస్తే అండ్ మీ తెలుగు వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలంటే తెలుగు కూడా రైట్ చేయండి, తెలుగు అనమాట. సో సింపుల్లీ తెలుగు అండ్ ఇట్లా సెర్చ్ చేయండి. బ్లాగింగ్ తెలుగు అనమాట. సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ కొత్త కొత్త వాళ్ళే వస్తాయి అనమాట. గాయస్ కంప్లీట్లీ ఇక్కడ సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏముంటాయంటే సింపుల్లీ ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దీనికి ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ సర్చ్ ఫిల్టర్ ఉంది కదా, దీనికి ఓకే వేసుకోండి. దీన్ని ఎస్ఈఓ అంటారు అనమాట. ఎస్ఈఓ దీన్ని అంటారు. ఓకే, ఏదో పెద్ద అదనమాట ఎస్ఈఓ అండ్ అనే మళ్ళీ మళ్ళీ ఎస్ఈఓ చెప్తున్నారని అనుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఎనీ టైం కనిపిస్తుంది చూడండి ఇక్కడ. సో అప్లోడ్ డేట్ దగ్గర ఎనీ టైం కనిపిస్తుంది కదా, దీనికి ఓకే వేసుకోండి. సింపుల్లీ వీడియో ఫుల్ వీడియో వాచ్ చేయండి, మధ్యలో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదనమాట. వీడియో ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఓకే, సో అట్లనమాట. అండ్ మనకి ఇక్కడ ఎనీ టైం ఉంది, లాస్ట్ అవర్ ఉంది, టుడే ఉంది, దిస్ వీక్ ఉంది, దిస్ మంత్ ఉంది. దిస్ మంత్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, దిస్ మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫీచర్స్ ఉన్నాయి చూడండి, కింద డౌన్ లో ఫీచర్స్ ఉన్నాయి కదా. మన క్వాలిటీ ఏంటి, మన స్మార్ట్ ఫోన్ ఏది, 4Kనా హెచ్డియా ఏదా అనేది సెలెక్ట్ చేసుకోండి. మన స్మార్ట్ ఫోన్ అయితే హెచ్డి ఉంటుంది కాబట్టి హెచ్డి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ అప్లై చేసేయండి. జస్ట్ ఇట్లా అప్లై చేసిన వెంటనే మీకు ఇక్కడ డిస్ప్లే అయితే అనమాట. ఎవరెవరిది అంటే ర్యాంకింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మంచి మంచి వీడియోస్ అంటే ర్యాంకింగ్ చేస్తాయి కదా. సో ర్యాంకింగ్ చేసిన వీడియోస్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. సింప్లీ ఇక్కడ చూడండి 6 days లో 30K అయితే వ్యూస్ వచ్చినాయి అనమాట. సో అన్న అయితే మనం కాపీ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో ఒక వేసుకుందాం. సో అన్న అయితే బ్లాగింగ్ ఛానల్ అయితే తీస్తారనిపిస్తుంది నాకైతే. సో మంచి మంచి వీడియోస్ అయితే తీస్తారనిపిస్తుంది. సో సెలెక్ట్ చేసుకోండి, మీ బ్లాగింగ్ ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోండి సింప్లీ. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ చేయండి, ఇక్కడ షేర్ చేయండి అండ్ ఇక్కడ కాపీ చేసుకోండి. సింప్లీ కాపీ చేసుకున్న తర్వాత అండ్ ఇలా చేసుకున్నా ఇప్పుడు మీకు వీడియో లెంత్ అవుతాయి కాబట్టి ఇలా చెప్పాను. అండ్ అన్నది ఏం చేస్తారంటే thumbnail చూడండి, thumbnail పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి thumbnail డిజైన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మోర్కి వెళ్ళిపోతుంది చూడండి. మోర్కి వెళ్ళిపోతే అన్న ఏం పెట్టి చూడండి, మొత్తానికి అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టిండు. మొత్తానికి ఏమేం పెట్టిండంటే మొత్తం ఇవన్నీ పెట్టండి. అన్నది లింక్స్ ఏం పెట్టకండి. అంటే అండ్ ఇట్ సోషల్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాంటివి పెడతారు కదా, అలాంటి లింక్స్ ఏం పెట్టకుండా ఇవన్నీ పెట్టండి అనమాట. సో ఇవన్నీ పెడితే మొత్తానికి మన ఛానల్ అనేది, మన వ్లాగింగ్ ఛానల్ అనేది వైరల్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మనకు టైటిల్ ఏం పెట్టారు చూడండి, నైట్ కాంపింగ్ ఏజెన్సీ ఏరియా ఫర్ న్యూ ఇట్లా వ్యూ పాయింట్ ఇట్లా పెట్టిండ్రు అనమాట. టైటిల్ ఇట్లా పెట్టిండ్రు. సింపుల్లీ మీరు ఏం చేస్తారంటే జస్ట్ చేంజ్ చేసేయండి. ఈ కాంపింగ్ వ్లాగ్స్ అయితే ఉంది అండ్ తెలుగు ట్రావెల్ వ్లాగ్ ఉంది, అంటే ఇది ఉన్నాయి అనమాట. పైనది చేంజ్ చేసుకోండి. ఏ చేంజ్ చేస్తారు, ఇంత చేంజ్ చేసుకోండి, ఇంత చేంజ్ చేసుకోండి. సో ఇంత చేంజ్ చేసుకున్న తర్వాత మీ మ్యాటర్ పెట్టండి, ఎక్కడ వెళ్తున్నారు, ఏ ప్రదేశంలో వెళ్తున్నారు, సో అట్లా పెట్టండి. సో అట్లా పెట్టిన తర్వాత కింది అంతే ఉంచండి. అండ్ ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టారు. సో ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్స్ చూడండి, ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టిండ్రు, ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టిండ్రు, ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టిండ్రు. కంప్లీట్లీ వర్క్ చేస్తున్నాయి కాబట్టి, సో వర్క్ చేస్తున్నాయి కాబట్టి మీరు కూడా సేమ్ టు సేమ్ పెట్టండి డిస్క్రిప్షన్ లో. అండ్ ఇక్కడ మొత్తానికి అయితే సేమ్ పెట్టండి. మొత్తానికి పెట్టిన తర్వాత ఏదైతే వీడియో అప్లోడ్ చేసేస్తారో ఆ వీడియో మ్యాటర్ మొత్తం పెట్టండి. టైటిల్ సేమ్ పెట్టండి అండ్ thumbnail ఇలా పెట్టండి. కొద్దిగా చేంజ్ చేసుకోండి. కొద్దిగా చేంజ్ చేసుకున్న తర్వాత మరి వీడియో అప్లోడ్ చేయండి. తర్వాత చూడండి కంప్లీట్ ఎలా వ్యూస్ వస్తాయో చూడండి అనమాట. కంప్లీట్లీ ఇలా ఎస్ఏవ్ చేసుకోండి, మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్లీ ఒక వీడియో కాదు కదా, ఒక 3-4 వీడియోస్ ఇలా చేయండి. కంప్లీట్ మీకైతే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. 100 to 100% వస్తాయి అనమాట. ఓకే, ఇలా అన్నమాట ఎస్ఏవ్ ఇలా చేసుకోండి. కంప్లీట్ మీకైతే వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థం అనుకున్నా ఇంతవరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.